హాయ్ అండి, నమస్తే. నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇన్స్టెంట్గా టేస్టీగా ఇడ్లీ పిండితో మనం ఏ విధంగా బజ్జీలు వేసుకోవాలో తెలుసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నవీనాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. దీనికోసం మనం ఇడ్లీ పిండిని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదాని వేసుకోవాలండి. ఇలా మైదా వేసిన తర్వాత సాల్ట్ని నేను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో యాడ్ చేశాను, అందుకే వేయట్లేదు. మీరు కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు మనం మైదాని ఇడ్లీ పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు అవసరమైతే ఈ విధంగా ఒక 1/2 కప్పు వరకు పెరుగు పడుతుందండి. ఇలా పెరుగుని వేసుకోవాలి. కావలసినంత పెరుగుని యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు. మీరు ఒకసారి చూసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం వాటర్కి బదులుగా పెరుగుని వేసుకుంటే బజ్జీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే ఆ బజ్జీలు అనేవి ఎంత బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను జీలకర్రని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పిండి అంతటిని కూడా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, మనకి బజ్జీలు వేసుకోవడానికి పిండి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని, దీంట్లో అయితే మనము ఇటువంటి సోడాని కూడా ఉపయోగించట్లేదండి, అయినా సరే బజ్జీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం ఈ విధంగా బజ్జీల్లో వేసుకుందాము. ఇలా ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. మంటను మాత్రము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అలాగే ఆయిల్ కూడా మరీ వేడి చేసుకోకూడదు. వేడి చేసుకున్నట్లయితే కనుక అవి వెంటనే కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి సరిగా ఉడకదు. ఆయిల్ కూడా మీడియం హీట్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్కి సరిపడినన్ని వేసిన తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా మనం ఈ విధంగా తిప్పుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీ కానీ మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిని అయితే మనము కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం నవీనాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి.